ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులపై జూనియర్లు ఆరోపణలు చేశారు. హాస్టల్ వద్ద అర్ధరాత్రి బాధిత విద్యార్థులు నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. విశ్వలక్ష్మి, అటు ఏలూరు ప్రభుత్వ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. హాస్టల్ బయట మెడికల్ కాలేజీ హాస్టల్ ఏదైతే ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉందో ఆ హాస్టల్ బయట వారు నిరసన దగ్గర పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. అయితే థర్డ్ ఇయర్ సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తమను వేధిస్తున్నారని, వారు చెప్పిన పనులు చేయకపోతే దాడులు చేస్తున్నారని, ఒక పనివారిలా తమను చూస్తున్నారంటూ కూడా వారు తీవ్ర ఆరోపణలు అయితే సీనియర్ విద్యార్థులపై చేయడం జరిగింది. దీంతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారంటూ వాటిని అరికట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అర్ధరాత్రి కావడంతో పోలీసులు కూడా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని విద్యార్థులకు వెంటనే కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఎవరెవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో వారందరి వివరాలు కూడా తీసుకుని వారిని తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని, అవసరమైతే కేసులు కూడా కడతామంటూ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇప్పటికీ 3వ సంవత్సరం కూడా కొనసాగుతుంది, ప్రారంభమైంది. ఈ తరుణంలోనే సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి ర్యాగింగ్లు అనునిత్యం కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు తాజాగా విద్యార్థులు స్వయంగా బయటకు వచ్చి ఆ విషయాలు వెల్లడించడం, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో ప్రస్తుతం మెడికల్ కళాశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా ఆందోళనకరంగా తల్లిదండ్రులకు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి చర్యలు, యాంటీ ర్యాగింగ్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.